వృద్ధాప్య పెన్షను, దివ్యాంగుల పెన్షన్ ఈ రెండిటి విషయంలో జగన్ మరొకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి హామీ, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీ 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షను, అట్లాగే ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేసి ఈ 2 నెలలది 1,000 రూపాయలు కూడా ఇస్తానన్నటువంటిది, అట్లాగే దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచుతానన్నటువంటిది. జగన్ అసలు నిన్న దివ్యాంగుల అంశమే ప్రస్తావించలేదు. అది రెగ్యులర్గా వస్తున్న పెన్షనే వస్తుంది, వాళ్ళకు కూడా మిగతా వాళ్ళతో సమానంగానే వస్తుంది. అదే సందర్భంలో వృద్ధాప్య పెన్షన్ అనేటువంటిది 3,000 నుంచి 3,500 చేస్తాను, అది 28లో 250, 29లో 250. నేను విశ్వసనీయం, నేను చెప్తే చేస్తాను, అందుకే చెప్తున్నాను అనేది జగన్ మాట. బట్ వృద్ధులు వీళ్ళందరూ 65 లక్షల మంది ఉన్నారు. లాస్ట్ ఇది 2014లో జరిగిన ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయారు. అదే సందర్భంలో